అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మంచు మనోజ్, మంచు విష్ణుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. వరుసగా ఇద్దరు కూడా ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ ట్వీట్లు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మంచు మనోజ్ మరో ట్వీట్ చేశారు మంచు విష్ణుకి. మంచు మనోజ్ చేసిన ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఈ ట్వీట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బ్రహ్మానందం హేమ బుగ్గ గిల్లుతూ ఉన్నట్టుగా ఒక మీమ్ను పెట్టి, ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టి, సినిమాలో స్టిల్ను పెట్టి పోస్ట్ చేశారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కామెడీగా, అంటే ముద్దొస్తున్నావు అన్నట్టుగా పిక్ను పెట్టారు. ఆయన చేసిన ట్వీట్ని కూడా మనం చూడొచ్చు. యు ఆర్ టూ క్యూట్, ముద్దొస్తున్నావు, లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీప్ విమెన్, డాడ్, స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్ వాట్సాప్. ఇక్కడ షుగర్ అని కూడా పెట్టారు, ఎందుకంటే మొన్న మదర్ బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు జనరేటర్లో షుగర్ పోసేశారు అని ఆరోపణ చేశాడు మంచు మనోజ్. విష్ణు షుగర్ పోసాడు అని. ఆ తర్వాత మదర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ కూడా ఇచ్చారు. విష్ణు అలాంటి పని ఏమీ చేయలేదు, అందుకే ఇక్కడ షుగర్ అని కూడా రాస్తారు. అంటే కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అని ఒక ట్వీట్ చేస్తూ, ఆ ట్వీట్లో చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. యు ఆర్ టూ క్యూట్, లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీపింగ్ విమెన్, డాడ్, స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్ వాట్సాప్. అంటే నాన్నని, మంచు మోహన్ బాబుని, స్టాఫ్ని, బౌన్సర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ పక్కన పెడదాం, షుగర్ను కూడా పక్కన పెడదాం. ముఖ్యంగా ఆ రోజు పెద్ద ఆరోపణ చేశారు కదా, దాని గురించి ఇక్కడ షుగర్ అని రాశారు. మ్యాన్ అప్, ఐ ప్రామిస్ ఐ విల్ కమ్ అలోన్, యూ కెన్ గెట్ వాట్ హూమ్ ఎవర్ యూ వాంట్ ఆర్ వీ కెన్ హ్యావ్ అన్ ఓపెన్ హెల్దీ డిబేట్. యువర్స్ కరెంట్ తీగ, యువర్స్ కరెంట్ తీగ కింద కూడా మనం చూడొచ్చు హ్యాష్ట్యాగ్ యువర్స్ కరెంట్ తీగ. ఆయన అక్కడ చాలా వ్యంగ్యంగా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, సమస్యను సాల్వ్ చేసుకుందాం అంటూ హేమ బొగ్గను గిల్లుతున్న బ్రహ్మానందం పిక్ను అక్కడ పెట్టి చాలా వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేశారు. నిన్న కూడా చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ట్వీట్ల వార్ జరుగుతుంది. ఎక్స్లో పోస్ట్ చేశారు. అన్న విష్ణుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు మనోజ్. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, నీకు ప్రామిస్ చేస్తున్నా, ధైర్యంగా ఉండు, ఒక్కనే వస్తా, మహిళలను, సెక్యూరిటీని కాసేపు పక్కన పెడదాం, నువ్వు కావాలంటే ఎవరైనా తెచ్చుకో, బహిరంగంగా కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం, ఇట్లు మీ కరెంటు తీగ అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. నిన్న మనోజ్ను కుక్కతో పోలుస్తూ విష్ణు ట్వీట్ చేశాడు. విష్ణుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు మనోజ్. ఇప్పుడు మంచు ఫ్యామిలీలో గొడవ కాస్త ట్వీట్లకు చేరుకుంది. ఒకరికొకరు ఎక్స్ వేదికగా ఈ పోస్టులను చేసుకుంటూ ఉన్నారు, చాలా వ్యంగ్యంగా చేసుకుంటూ ఉన్నారు. మంచు విష్ణు మనోజ్ను కుక్కతో పోలుస్తూ ఒక ట్వీట్ చేస్తే, ఈరోజు మంచు మనోజ్ చేసిన ట్వీట్ను కూడా చూడొచ్చు. చాలా ముద్దొస్తున్నావు, మనం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, అమ్మను, నాన్నను, మహిళలను, స్టాఫ్ను, షుగర్ను, పంచదారను కూడా పక్కన పెడదాం, నువ్వు ఒక్కడవేరా, నేను ఒక్కనే వస్తాను, కావాలంటే నువ్వు ఎవరినైనా తెచ్చుకో, ఎంతమందినైనా తెచ్చుకో, ఓపెన్గా కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, హెల్దీగా ఆరోగ్యవంతమైన డిబేట్ చేసుకుందాం, ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, యువర్స్ కరెంట్ తీగ అంటూ మంచు మనోజ్ ఈ ట్వీట్ను చేశారు. ఇది మంచు మనోజ్ నిజంగా మాట్లాడుకుందామని పిలిచినట్టుగా ఉందా, లేక గిల్లుతున్నట్టుగా మీకు అనిపిస్తోందా? మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రవిచంద్ర, మనోజ్ గిల్లుతూ చేసిన ట్వీట్లానే అనిపిస్తోంది. కలిసి కూర్చుని మాట్లాడుకుందాం రాని వ్యంగ్యంగా చాలా గిల్లుతూ ఆయన పోస్ట్ చేశారు. దీనిపై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మంచు విష్ణు దగ్గర నుంచి నిజంగా మంచు మనోజ్ కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికే పిలిచాడా, లేకపోతే కొంచెం గిల్లాలి అన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశాడా? రవిచంద్ర, మనోజ్ చేసిన ట్వీట్ పై ఎటువంటి చర్చ జరుగుతోంది? మనోజ్ చేసిన ట్వీట్ ను విష్ణు ఏ విధంగా తీసుకుంటున్నారు? రోహిత్, ఇప్పుడు మంచు ఫ్యామిలీ వివాదం ఇప్పటి వరకు కూడా మనం కొట్లాటల వరకు చూసాము, పోలీసుల వరకు వెళ్ళిపోయింది, తర్వాత సోషల్ మీడియాలో వార్ రూపేణ ఇన్ని రోజులు చూసాం. ఇప్పుడు టోటల్ గా మంచు మనోజ్ చేసిన ట్వీట్ అయితే ఒక సుహృద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడుకుందాము అని ఒక మెట్టు దిగాడనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆయన వేసిన ట్వీట్లో అయితే
వాళ్ళ బ్రదర్ కి సంబంధించి, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు, మనం కూర్చొని మాట్లాడుకుందాం, నీకు ప్రామిస్ చేస్తున్నా నేను ఒక్కడే వస్తా, నాన్న, లేడీస్, సెక్యూరిటీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, కావాలంటే నువ్వు ఎవరినైనా తెచ్చుకో, నేనైతే ఒక్కడే వస్తా, బహిరంగంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. తను ఆ పేరును కూడా తన సినిమా టైటిల్ కరెంట్ తీగ అని మెన్షన్ చేసుకుంటూ తనను తాను ఫోకస్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. మంచి ఫ్యామిలీలో జరుగుతున్న వివాదంలో ఇది ఒక మంచి పరిణామం, మనం కూర్చొని మాట్లాడుకుందాము అని మనోజ్ వైపు నుంచి ఒక అంటే రవిచంద్ర ఇక్కడ నిజంగా కూర్చొని మాట్లాడుకుందామని మనస్ఫూర్తిగా పిలిచాడు మనోజ్ అని అనుకోవాలా, లేకపోతే బ్రహ్మానందం హేమ బుగ్గ గిల్లుతూ ఉన్న ఒక పిక్ని అక్కడ పెట్టారు, చాలా షుగర్ అని కూడా కోట్ చేశారు, విత్ అమ్మ నాన్న షుగర్ గురించి కూడా, ఎందుకంటే జనరేటర్లో షుగర్ పోసాడని మనోజ్ అంటూ ఉంటే షుగర్ పోయలేదు అని మనోజ్ తల్లి చెప్పారు, విష్ణు కూడా అదే చెప్తున్నారు. సో ఇక్కడ షుగర్ని కూడా కోట్ చేశారు, కరెంట్ తీగంటూ ఆయన సినిమా గురించి చెప్పారు, టూ క్యూట్ ముద్దొస్తున్నావు అంటూ హేమ బుగ్గ గిల్లుతున్న ఫోటోను కూడా చేశారు. సో ఇందులో వ్యంగ్యం ఉందనుకోవాలా, లేకపోతే మనోజ్ నిజంగానే ఈ ఇష్యూకి వివాదానికి ఒక పరిష్కారాన్ని చూపెడదామని పిలిచాడని అనుకోవాలా? ఖచ్చితంగా ఈ వివాదంలో అయితే ఇప్పుడు మనోజ్ వేసిన ట్వీట్ లో కొంత సెటైర్ ఉంది, ఆయన వైపు నుంచి ఆయన వర్షన్ చెప్పటం ఉంది. ఆ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఒక పదాల రూపంలో ఆయన కోట్ చేయడం జరిగింది. అమ్మ నాన్న షుగర్ ఇవన్నీ కూడా వాళ్ళ వివాదం చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి వాటిని కోట్ చేశాడు. సుహృద్భావ వాతావరణంలో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాము అనే వర్డ్ రావటమే అది ఒక నిజంగా మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. దానికి విష్ణు అంగీకరిస్తాడా, అసలు మనోజ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కూర్చొని మాట్లాడుకోవటానికి ఏ టాపిక్ తీసుకుంటారు, ఏ విషయాల్లో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దానికి విష్ణు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఖచ్చితంగా దీనికి విష్ణు వైపు నుంచి కూడా ఒక రిప్లై వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ నిజంగా ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటే ఒక ఫోన్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు, అక్కడ అన్నయ్య అని కూడా పిలవచ్చు, కానీ అవేమీ లేదు. యూ టూ క్యూట్ అంటూ కొంత వ్యంగ్యంగానే సెటారిక్గానే పెట్టారు. సో దీనిపైన ఇండస్ట్రీలోనో లేదంటే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో సోషల్ మీడియాలో కానీ వాళ్ళ నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? మనోజ్ ట్వీట్ పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ లేనప్పుడు కూడా ఈ ఇష్యూని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మనోజ్ మీద ఒక మంచి అభిప్రాయం, అంటే కొంత సెటైరికల్ గా ఉన్నప్పటికీ కూడా ఒక మెట్టు దిగాడు అనే అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో ఈ ఇష్యూని ఫాలో అవుతున్న వాళ్ళకైతే వస్తుంది. కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే ఈ టాపిక్ లో విష్ణు డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అయ్యి ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇష్యూని సాల్వ్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో ఇష్యూస్ అన్ని చూసాము, ఆ టైంలోనే మంచు లక్ష్మి వచ్చి ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేసిన క్రమంలో అది వర్కౌట్ కాకపోవటం మనం చూసాము. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు మనోజ్ పెట్టిన ప్రపోజల్ కి విష్ణు నుంచి రియాక్షన్ ఎలా వస్తుందనేది కొంత ఆసక్తిగానే ఉంది. రైట్ రవిచంద్ర, మంచు విష్ణుకి ఒక ట్వీట్ చేశారు. నిన్న మంచు విష్ణు మనోజ్ని కుక్కతో పోలుస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు బహిరంగ యుద్ధానికి దారితీసింది, ఒకరికొకరు తోసుకోవటం వరకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్లో వెర్బల్ యుద్ధం మనకి జరుగుతుంది, టెక్స్ట్ యుద్ధం జరుగుతుంది, ట్వీట్ల యుద్ధం జరుగుతుంది. ఈ ట్వీట్ల యుద్ధంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు వారి ఫాలోవర్స్లోను సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్న విష్ణుకు ఛాలెంజ్ చేశారు మనోజ్, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు, మనం కూర్చుని మాట్లాడుకుందాం, నీకు ప్రామిస్ చేస్తున్నా నేను ఒక్కరినే వస్తాను, మహిళలు వద్దు, నాన్న అమ్మ సెక్యూరిటీ పంచదార ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం, కావాలంటే నువ్వు ఎవరినైనా తెచ్చుకో, నేను మాత్రం ఒక్కరినే వస్తాను, బహిరంగంగా కూర్చుని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఇట్లు మీ కరెంటు తీగ అంటూ తన సినిమా టైటిల్ని అక్కడ పెట్టాడు. నిన్న మంచు మనోజ్ను కుక్కతో పోలుస్తూ విష్ణు ట్వీట్ చేశారు, ఈరోజు విష్ణు మరో ట్వీట్ చేశారు. ఇందులో వ్యంగ్యం కనిపిస్తున్నా మనోజ్ కొంత దిగొచ్చాడు అనే చర్చ జరుగుతుంది. మరి దీనికి విష్ణు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, విష్ణు నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటో అన్న దానిపై చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.